మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం, శ్రీరంగవరం, నూతనకల్ గ్రామాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తప్ప కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపించలేదని అన్నారు. అటు రాష్ట్రం, ఇటు మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు, గుళ్లు కట్టించానని, తాను చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కొత్తగా మున్సిపాలిటీ అయింది, 4 వార్డులు వచ్చినాయి, 4 కౌన్సిలర్లు వచ్చారు. మా వరలక్ష్మి, మా నరసింహన్న, మా ఓప్రకాష్, మా సురేంద్ర భాస్కర్, నలుగురిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని పొద్దున్నే మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా తరలి వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఒక మాట అడిగారు, కాంగ్రెస్ వచ్చింది, బస్ ఫ్రీ చేసిండ్రు, చాలా మంచి పని చేసిర్రు, కానీ అంతకుముందు గంటకు బస్ వచ్చు, ఇప్పుడు రోజుకొకటే బస్ వస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ అంటే ఇంత బెల్లం చెప్తారు, బెల్లం చేస్తారు, అంతా మాదే చేస్తామంటారు. ఫ్రీ బస్ అన్నారు, ఇలా తిడుతురు. మా అక్క చెల్లెళ్ళు అయితే బాధపడుతుర్రు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? మాకు గంటకు వచ్చే బస్సులు బంద్ చేసి ఒక్క బస్ వేసి 1000 మందిని ఎక్కమంటే ఎట్లెక్తారయ్యా? ఎట్లెక్తారు?